జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు స్థాపించినటువంటి జనసంఘ్ తర్వాత వారు కాశ్మీర్కు ప్రత్యేక చట్టము ఆర్టికల్ 370 ద్వారా ప్రత్యేక దేశంలాగా దానికి ముఖ్యమంత్రి కాకుండా ప్రధానమంత్రి అని షేక్ అబ్దుల్లాను చేసినందుకు నిరసనగా ఈ భారతదేశంలో అంతర్భాగము జమ్మూ కాశ్మీర్ అని చెప్పి అక్కడ వారు నిరసన వ్యక్తం చేస్తూ నేను కాశ్మీర్లో అడుగు పెడతాను నేను అని చెప్పి కాశ్మీర్లో పెట్టినప్పుడు వారి మీద ఎటువంటి అటాక్స్ జరిగినాయి, తర్వాత వారు ఎలా మరణించింది చరిత్ర. శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు స్థాపించినటువంటి జనసంఘ్ లోపల వారితో పాటు అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారు కూడా క్రియాశీలక పాత్రను పోషించిండ్రు. తర్వాత కాలం లోపల ఆఫ్టర్ ద డిమైజ్ ఆఫ్ శ్యామాప్రసాద్ ముఖర్జీ, అటల్ బిహారీ వాజ్పేయి గారు రాముడైతే లక్ష్మణుడిలాగా అద్వానీ వాజ్పేయి గారిని అనుసరించి వారు ఇద్దరు కూడా ఆ పార్టీని ఇలా ముందుకు తీసుకువెళ్ళిండ్రు. ఆ జనసంఘ్ తర్వాత జనతా పార్టీ, లోక్సత్తా లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ గారు ఇందిరాగాంధీ ఇంపోజ్ చేసినటువంటి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమాన్ని, ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఉద్యమం చేసినప్పుడు దానిలో అత్యంత కీలక పాత్ర పోషించింది జనసంఘ్. దానిలో నుంచి చిన్న భాగమే విపి సింగ్ యొక్క జనతా పార్టీ. ఇంకా డాక్టర్ రామ్ మనోహర్ లోహియా గారి యొక్క శిష్యులు అయినటువంటి విపి సింగ్, వీళ్ళంతా కూడా లల్లూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, వీళ్ళంతా కూడా అప్పుడు సోషలిస్ట్ ఉద్యమం రామ్ మనోహర్ లోహియా ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. తర్వాత వాళ్ళు స్వార్థపరులై వాళ్ళు ఎలా ఫ్యామిలీ పార్టీస్ స్థాపించారనేది తర్వాత చరిత్ర, అది వేరే టాపిక్ అది. అయితే అత్యంత దేశవ్యాప్తంగా కూడా ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, భారతీయ మజ్దూర్ సంఘ్, ఆర్ఎస్ఎస్ యొక్క సిస్టర్ కన్సర్న్స్ అయినటువంటి యొక్క ఆర్గనైజేషన్స్ ఉన్నటువంటి మన జాతీయవాద సంస్థలే అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి ఇందిరాగాంధీ నియంతృత్వ ప్రభుత్వాన్ని కూలదోల్చి మళ్ళీ ప్రజాస్వామ్యము స్థాపించడంలో కూడా క్రియాశీలక పాత్ర పోషించింది ఆర్ఎస్ఎస్ జనసంఘే. దానిలో ఆ జనసంఘ్ లోపల అత్యంత ప్రముఖ నాయకులు వాజ్పేయి గారు మరియు ఎల్కే అద్వానీ గారు. అయితే విపి సింగ్ తర్వాత తను ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన వ్యక్తిగత స్వార్థం కోసము ఒక బీసీ మండల్ కమిషన్ అని పెట్టి దాన్ని భారతదేశ ప్రజలను చీల్చే ప్రయత్నం చేసిండు. ఒక బీసీ ఉద్యమాన్ని, బీసీ మండలాన్ని కమిషన్ అని పెట్టి బీసీ అని ప్రజల పట్ల చుచ్చిపెట్టే ప్రయత్నాలు చేసిండు. దానికి విరుగుడుగా అప్పటికే రామజన్మభూమి, అయోధ్య రామ మందిరము మనకు స్వాధీనం చేయాలని మన ఉద్యమము ఎప్పటి నుంచో స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా సాధువులు, నెహ్రూ, ఇందిరాగాంధీకి మొరపెట్టుకున్న, వాళ్ళ విజ్ఞాపన చేసిన, వాళ్ళ ప్రయత్నం చేసిన, నిరసనలు వ్యక్తం చేసిన, స్ట్రైకులు చేసిన, వాళ్ళు ఉద్యమాలు చేసి అయోధ్యలో పడ వాళ్ళు ప్రొటెస్ట్ చేసినప్పటికీ, సాధువులు ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా నెహ్రూ కానీ ఇందిరాగాంధీ కానీ పచ్చి యాంటీ హిందువులు అవ్వడం వల్ల వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు అత్యంతమైన ద్వేషభావంతో వాళ్ళు సాధువులను పట్టించుకోలేదు. తర్వాత వాళ్ళ మీద అణిచివేతం చేసిండ్రు, సాధువులను హత్యలు కూడా చేయించింది ఇందిరాగాంధీ, మర్డర్స్ కూడా చేయించింది, కాల్పులు జరిపించింది పోలీసుల ద్వారా. అయితే ఈ రామ మందిరము, అయోధ్య అనేది భారతీయ సంస్కృతికి, భారతీయులకు గుండె కాయింట్ లాంటిది, ఆత్మ లాంటిది, భారతీయ ఆత్మ రామ మందిరం అని ఎల్కే అద్వానీ గారు రామ జన్మభూమి మూమెంట్ యొక్క రథయాత్ర స్టార్ట్ చేసింది అనమాట. ఆ రథయాత్రలను దేశవ్యాప్తంగా దాన్ని ముఖ్యంగా నార్త్ ఇండియాలో పట్ల దాన్ని ఆర్గనైజ్ చేసి, పెద్ద విగ్వేల ఆర్గనైజ్ చేసి దాన్ని ఈవెంట్ ఆర్గనైజ్ చేసి దాన్ని గ్రాండ్ సక్సెస్ చేయడంలో పట్ల క్రియాశీలక పాత్ర పోషించింది అద్వానీ గారికి రైట్ హ్యాండ్గా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు. తర్వాత రామ జన్మభూమి ఉద్యమంతో లక్షలాది లోపల, ముఖ్యంగా సెంట్రల్ ఇండియా లోపల
ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, బీహార్, ఈ సెంట్రల్ ఇండియా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ముఖ్యంగా ఈ ప్రాంతాలన్నీ కూడా హిందువు లోపల విపరీతమైనటువంటి భావోద్వేగాలను తీసుకొచ్చి హిందువుల లోపల ఐక్యతను తీసుకొచ్చి యూనిటీని తీసుకొచ్చింది అనమాట. రామ మందిరము మనం సాధించుకోవాల్సిందే, మన రామలవారి జన్మస్థలాన్ని మనం సాధించుకోవాల్సిందే అనేటువంటి ఒక స్పిరిట్ను, ఆ యొక్క ఫెర్వర్ను అరౌజ్ చేయగలిగింది అద్వానీ గారి రథయాత్ర అనమాట. వారి హిందుత్వ ఐకాన్గా అద్వానీ గారు కనబడ్డారు ప్రజలందరికీ కూడా. కేవలం పార్లమెంట్లో 2 స్థానాలు ఉన్నటువంటి బీజేపీ ఏకంగా ఈ ఉద్యమం తర్వాత 80 ఎంపీస్కు చేరుకున్నది. 80 ఎంపీస్ గెలిచారు. తర్వాత దాని నుంచి 130, 140 ఇలా బీజేపీ క్రమంగా పెరుగుకుంటూ వచ్చిందనమాట. బీజేపీ ఎదుగుదల లోపల బీజేపీని ఒక హిందుత్వ జాతీయవాద శక్తిగా బీజేపీని ఎస్టాబ్లిష్ చేయడం లోపల అద్వానీ చేసినటువంటి కృషి, వారి కాంట్రిబ్యూషను మనము శ్లాఘనీయం అన్నమాట. అది వి జస్ట్ కెనాట్ ఎన్కాప్సులేట్ ఇన్ వర్డ్స్. మన మాటల్లో చెప్పలేనటువంటి గొప్ప కాంట్రిబ్యూషను, చిరస్మరణీయమైనటువంటి సేవలను, చిరస్మరణీయుడిగా భారతదేశ చరిత్రలో పట నిలిచిపోయే వ్యక్తి ఎల్కే అద్వానీ గారు. వారు బిఫోర్ ఇండిపెండెన్స్, స్వతంత్ర పూర్వమే 1927లోనే వారు ప్రస్తుతం కరాచీ, పాకిస్తాన్లో ఉన్నది, అక్కడ వారు జన్మించినారు. వారు తర్వాత క్రమంగా వాళ్ళ తల్లిదండ్రులతో పాటు వారు కరాచీ నుంచి షిఫ్ట్ అయ్యి బొంబాయికి రావడం జరిగింది. ఎల్కే అద్వానీ గారు, లాల్ కృష్ణ అద్వానీ అసలు పేరు, సారీ. వారు బొంబాయి లోపలనే లా గ్రాడ్యుయేషన్ చేసినారు, లా కంప్లీట్ చేసినారు. స్కూల్ లోపలనే 14 years అప్పుడు హై స్కూల్ స్టడీ పూర్తయ్యే సమయం లోపలనే వారు ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయ్యి ప్రచారంగా ఆర్ఎస్ఎస్ లోపల సంస్కృతి, దేశభక్తి విలువలన్నిటి నేర్చుకున్నటువంటి గొప్ప దేశభక్తుడు ఎల్కే అద్వానీ గారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారు కూడా ఆర్ఎస్ఎస్ నుంచి విలువలను నేర్చుకున్నారు. సంఘం నుంచి వచ్చినటువంటి వాళ్ళే కాబట్టి వాళ్ళ లోపల ఆ యొక్క జాతీయవాద స్ఫూర్తి, ఆ యొక్క దేశభక్తి, ఆ విలువలు, నిస్వార్థ కర్మయోగము, స్వామి వివేకానందుని, ఛత్రపతి శివాజీ యొక్క స్ఫూర్తి అనేది వాళ్ళ లోపల నిండిపోయింది. వాళ్ళ మనసులో, బుద్ధి లోపల, వాళ్ళ రక్తంలో, అణువు లోపల, దేహం రక్తం లోపల కూడా నిండిపోయింది. కాబట్టి ఆ విలువల కోసమే వాళ్ళు జీవించారు. దాదాపు 60 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం లోపల ఎల్కే అద్వానీ సాధించిన విజయాలు లెక్కలేనన్ని. అవి చెప్పడానికే మనము సరిపోదు, టైం సరిపోదు. అన్ని గొప్ప విజయాలను వారు సాధించడం జరిగింది. వారు తర్వాత విపి సింగ్ చేసినటువంటి దుర్మార్గము, స్వార్థ రాజకీయాలు, తర్వాత ఉత్తరప్రదేశ్ రామ జన్మభూమి మూమెంట్కు రథయాత్ర తీసుకొస్తే దాన్ని బీహార్లో ఆపి రథయాత్ర స్టాప్ చేయించినటువంటి దుర్మార్గుడు లల్లూ ప్రసాద్ యాదవ్ అన్నమాట, ఆర్జేడీ. ఇక్కడ మేము ప్రాణమైన ఫినిష్ చేస్తాం కానీ దాన్ని ముందుకు సాగనీయమని అని ఛాలెంజ్ చేసిండు ఆర్జేడీ ప్రెసిడెంట్ అయినటువంటి లల్లూ ప్రసాద్ యాదవ్ అనమాట. అంటే ఇంత దుర్మార్గంగా దేశము, ఈ దేశ సంస్కృతి, సనాతన హిందూ ధర్మము, హిందువుల పట్ల ఇంత వ్యతిరేకత, కుహానా సెక్యులర్ వాదంతో ముస్లిం అబేజ్మెంట్ పాలిటిక్స్ నిర్లజ్జగా, నగ్నంగా ప్రదర్శించిండ్రు మొత్తం విపి సింగ్ని మొదలుపెట్టుకుని అందరు కూడా. అప్పుడు ఇటువంటి పార్టీతో ఇంత దేశ వ్యతిరేకమైనటువంటి, ఈ దేశ సంస్కృతికి, ఈ దేశ జాతీయవాదానికి వ్యతిరేకంగా స్వార్థపరత్వంతో కుటుంబ రాజకీయాలు, ఫ్యామిలీ పాలిటిక్స్, స్వార్థం రాజకీయాలను చేసేటటువంటి వీళ్ళతో విసిగిపోయి వీళ్ళ మీద అసహించుకొని మనం కొత్త పార్టీ పెట్టుకోవాలి, మనం దీనిలో ఇమడడం కుదరదు, ఇది కంప్లీట్గా తప్పుదారిలో పోతుంది అని చెప్పి ఆ జనతా పార్టీ, జనసంఘ్ నుంచి పూర్తిగా విడిపోయి భారతీయ జనతా పార్టీని స్థాపించడం జరిగింది. దానికి అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారు, వారిద్దరు రామలక్ష్మణ్ లాగా. ప్రెసిడెంట్గా వాజ్పేయి గారు పార్లమెంట్కి వెళ్ళారు, ప్రెసిడెంట్గా అద్వానీ గారు ఉన్నారు. మొట్టమొదటి బీజేపీ ప్రెసిడెంటు ఎల్కే అద్వానీ, లాల్ కృష్ణ అద్వానీ గారే. తర్వాత వారు దాదాపు 3 సార్లు పైన వాళ్ళు బీజేపీకి అధ్యక్షుడిగా పనిచేసి వారు బీజేపీ ఎదుగుదలకు ఎంతో కృషి చేయడం జరిగింది. తర్వాత
ఆ, అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వం లోపల అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మొట్టమొదటిసారి వారు వాజ్పేయితో పాటు హోమ్ మినిస్టర్గా పనిచేయడం జరిగింది. తర్వాత తర్వాత ఆయన వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. తర్వాత వాజ్పేయి తదనంతరము మళ్ళీ ప్రతిపక్షంలో వచ్చినప్పుడు బీజేపీ ప్రతిపక్ష నాయకుడిగా కూడా పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా కూడా అద్వానీ గారు తమ సేవలను అందించడం జరిగింది. సో ఎల్కే అద్వానీ రథయాత్ర ద్వారా అనేక రథయాత్రలు చేసి వారు భారతదేశం అంతటా పర్యటించి మొట్టమొదటిసారి హిందువుల పట్ల చైతన్య స్ఫూర్తిని నింపి హిందూ ఓట్ బ్యాంకును నిర్మాణం చేసి కుల వర్గ ప్రాంత రాజకీయ పార్టీలకు అతీతంగా హిందూ ఓట్ బ్యాంకును నిర్మాణం చేయడం లోపల అత్యంత కీలక పాత్ర పోషించిన వారు ఎల్కే అద్వానీ గారు. ఎల్కే అద్వానీ యొక్క రథయాత్ర ద్వారానే రామ జన్మభూమి మూమెంట్ తర్వాతనే ఇండియా లోపల స్వతంత్ర భారతదేశం లోపల అంతవరకు మూసాపగించబడ్డారు. పాకిస్తాన్ విభజన జరిగింది. జమ్మూ కాశ్మీర్ను మన షేక్ అబ్దుల్లాను మన ప్రధానమంత్రి చేసి అదొక సపరేట్ కంట్రీ లాగా ఇక్కడ ఈ ఇండియన్ గవర్నమెంట్ మళ్ళీ ఇండియా దేశాన్ని సెక్యులర్ కంట్రీ అని చేసిండ్రు. హిందువులకు ఏమంటారు ఎటువంటి హక్కులు లేకుండా చేసి వాళ్ళకి మా స్పెషల్ హక్కులు ఇచ్చి మైనార్టీలను స్పెషల్ హక్కులు ఇచ్చి ప్రధానమంత్రిగా మళ్ళీ నెహ్రూ హిందూ వ్యతిరేక దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డాడు. అన్ని రకాలుగా వంచబడ్డాం మనం. ఈ విషయం తెలియనటువంటి అమాయక స్థితి లోపల భారతదేశ ప్రజలు ఉంటే భారతీయుల లోపల హిందువుల లోపల చైతన్యం అవేర్నెస్ బిల్డప్ చేయాలి, చైతన్యం తీసుకురావాలా, వాళ్ళకి వాస్తవాలు తెలియజేయాలని చెప్పి చెప్పాలి. హిందూ ఓట్ బ్యాంక్ నిర్మాణం చేయాలనే అనే విషయం లోపల వారు అనేక కార్యక్రమాలను తీసుకొని భారతదేశం వ్యాప్తంగా కూడా పర్యటించి వారు హిందూ ఓట్ బ్యాంక్ నిర్మాణం చేసి ఇవాళ బీజేపీ తిరుగులేని బలీయమైన శక్తిగా భారతదేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ప్రభుత్వం లోపల అబ్సల్యూట్ మెజారిటీతో భారతదేశాన్ని లోపల కేంద్రంలో అధికారంలోకి వచ్చే స్థాయికి ఇలా బీజేపీ ఎదిగిందంటే దానికి ఫౌండర్స్ అటల్ బిహారీ వాజ్పేయి అండ్ ఎల్కే అద్వానీ. ఇద్దరు రెండు స్తంభాల వంటి వారు. ఈ రెండు స్తంభాల మీదనే బీజేపీ అనేది ఒక పెద్ద మహాసౌధము ఈ భారతదేశంలో పూట నిర్మాణం జరిగింది. మళ్ళీ వారు చేసినటువంటి గొప్ప కాంట్రిబ్యూషన్ ఏంటిదంటే మోడీ యొక్క డెడికేషన్, దేశభక్తిని, వారి యొక్క నిస్వార్థ పట్టుదల, శ్రమ, ఆ నిస్వార్థ కర్మయోగం చేసే యొక్క డిటర్మినేషన్, ఒక వాల్యూస్ను, ఎథికల్ మోరల్ వాల్యూస్ను ఐడెంటిఫై చేసి పర్జీవరెన్స్, డెడికేషన్, డిటర్మినేషన్ను మోడీ ఐడెంటిఫై చేసి మోడీ కెన్ బికమ్ ఏ ట్రూ లీడర్. he can do a wonderful service to the country. దేశానికి గొప్ప సేవలు అందించగలడని గుర్తించి ఎల్కే అద్వానీ గారు రికమెండ్ చేసి ఆయన ఇన్ఫ్లుయెన్స్ వల్లనే మొట్టమొదటిసారి గుజరాత్కు నరేంద్ర మోడీ గారు సీఎం అయ్యే అవకాశము వచ్చింది. మోడీని సీఎం చేసిందే ఎల్కే అద్వానీ. వారి యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకొని కంటిన్యూస్గా మోడీ గెలుస్తూ ముఖ్యమంత్రిగా 25 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా పరిపాలన చేసి గుజరాత్ను నెంబర్ 1 స్టేట్గా ఇండియా లోపల డెవలప్ చేశారు. మొత్తం టోటల్ ఇండియా జీడిపి, భారతదేశ టోటల్ జీడిపి లోపల 42% జీడిపి జస్ట్ వన్ గుజరాత్ స్టేట్ నుంచి ఇచ్చారు. అంటే అంతగా ఆర్థికంగా ఒక బలీయమైన శక్తిగా గుజరాత్ను ఎదగడానికి మోడీ యొక్క అడ్మినిస్ట్రేషన్స్ అండ్ మోడీ యొక్క పాలసీస్ కారణం అన్నమాట. తర్వాత వారు చేసినటువంటి గ్రేట్ సర్వీసెస్, ఆ గ్రేట్ డెవలప్మెంటు, పాలసీ మేకింగ్ స్కిల్స్ భారత ప్రజలందరూ గుర్తించి ఈ దేశానికి మోడీయే రైట్ ప్రైమ్ మినిస్టర్గా కరెక్ట్ అని చెప్పి దుష్ట కాంగ్రెస్ను మన్మోహన్ సింగ్ కాలంలో జరిగినటువంటి స్కామ్స్తో చిదరించుకొని విసిగి విసారిపోయినటువంటి ప్రజలు కాంగ్రెస్ను చెత్తగుట్టలో పడేసి చిత్తుగా ఓడించి మోడీ గారిని ప్రధానమంత్రిని చేసి కాంగ్రెస్ కనీసం అపోజిషన్ పార్టీ స్టేటస్ కూడా లేకుండా చిత్తుగా
ఓడించారు. ఒక మోడీ అనే ఒక గ్రేట్ గొప్ప డైమండ్ను భారతదేశానికి ఇచ్చి భారతదేశానికి సేవలు అందించి భారతదేశం ఒక బలీయమైనటువంటి రాజకీయ ఆర్థిక శక్తిగా ఈ ప్రపంచ పట్టం మీద నిలబడడానికి కారణము ఎల్కే అద్వానీ గారు అని అనడం లోపల ఎటువంటి సందేహం లేదు. సో లెట్స్ నాట్ ఫర్గెట్ ద కాంట్రిబ్యూషన్ మేడ్ బై అద్వానీ. అండ్ ఇప్పటి యంగర్ జనరేషన్కు ఎల్కే అద్వానీ యొక్క కాంట్రిబ్యూషన్స్ తెలియదు కాబట్టి పెద్దలు తమ యొక్క పిల్లలకు, స్కూల్ పిల్లలకు, కాలేజ్ పోతున్నటువంటి పిల్లలకు ఎల్కే అద్వానీ యొక్క కాంట్రిబ్యూషన్స్, ఈ దేశానికి వారు చేసిన సేవల గురించి తెలియజేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి మరొక వీడియోలో మనం తెలుసుకుందాం. ఎల్కే అద్వానీ గారు ప్రస్తుతం వృద్ధాప్యం వల్ల వారు అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారికి ఆరోగ్యం మంచిగా జరిగి కోలుకొని మళ్ళీ హెల్త్ రికవర్ అయ్యి వారు మరికొంతకాలం దేశానికి వారు సేవలు అందించాలి, సలహాలు అందించాలి దేశానికి అని మనం ఆశిద్దాం. అందుకోసం భగవంతుని ప్రార్థిద్దాం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.